మీ భార్య మీ పక్కన నించుని బంగారు చెంబుతో అమ్మవారి పాదాల మీద నీళ్లు పోస్తుంటే మీరు కుడి చేత్తో అమ్మవారి పాదాలని చక్కగా కడుగుతుంటే ఆ స్పర్శ చేత అమ్మవారి మెత్తటి పాదాలు కడుగుతున్నప్పుడు ఆ పాదాల మీద ఉన్న పసుపు, ఇలా పెట్టిన ఎర్రటి రేఖలు, వాటి మధ్యలో ఉన్న బొట్టు చుక్కలు, ఆ లత్తుక సువాసనతో నీళ్లల్లో కరిగితే పసుపు ఎరుపులతో కలిసి నీళ్లు కొత్త రంగులోకి వస్తే, అమ్మ ఒక్కసారి పాదాలు తీయమ్మా అని అడుగున పువ్వులున్నాయి కదా, ఆ నీళ్లు తీసి పక్కన పెట్టుకుని అమ్మ పాదాలని వెంటనే ఉత్తరీయం తీసి ఆ పాదాలు మెత్తగా తుడిచి ఈ పక్కనే ఉన్న బంగారు పాత్రలో పసుపు తీసి మీరు ఒక పాదానికి రాస్తే, మీ భార్య పక్కన కూర్చుని ఒక పాదానికి రాస్తే, మీరు ఓ పాత్రలోంచి లత్తుక తీసి అమ్మవారి పాదాలకి చుట్టూ తిప్పి 2 గీతలు గీసి అటు ఇటు చుక్కలు పెట్టి అలా మీ భార్య కూడా పెట్టి, మీరు ఇక్కడ పాత్రలోంచి పువ్వులు తీసి అమ్మవారి పాదాల మీద వేసి ఆ నీళ్ళు ఇద్దరు పక్కన పెట్టుకుని మీ భార్య మీ ఎడం చేతి పక్కన కూర్చుని మీరు ఉద్ధరిణితో తీసి కుడి చేతిలో వేసుకుని ఇలా తాగుదామని నోటి దగ్గర పెట్టుకుంటుంటే సువాసనలు గుబాళించిపోతున్నటువంటి ఆ నీటిని అమ్మా కదా కాలే మాత కదయ కలితాలక్తక రసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం ఇలా ఉంచాను, తాగేశాను. ఎప్పుడు తాగుతానమ్మా? ఇది శంకరుల ప్రశ్న. నా జీవితం అంతా దిక్కుమాలిన గొడవల్లో తిరిగానమ్మా, ఒక్కనాడు ఇలా చేయలే. దీనికి ఏం కావాలమ్మా? మానసికమైన అర్చన చెయ్యొచ్చు. చేయలేదమ్మా, నా మనస్సున అక్కర్లేని ప్రతి చోట పెట్టాను. ఒక్కనాడు కన్న తల్లివి అమ్మా అంటే పాదములు చూపించగలిగిన తల్లివి అడగలేదమ్మా నిన్ను, అమ్మా ఎప్పుడు తాగుతానమ్మా? నా జన్మలో ఆ నీళ్లు అలా కడిగిన నీళ్లు ఇలా పోసుకుని 3 మార్లు తాగి పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా. ఆ నీళ్లు కాని పుచ్చుకున్నాడా వాడు మూగివాడు కావచ్చమ్మా, వాడు మాటలు చేతకాని వాడు కావచ్చమ్మా, వాడు గొర్రెలు కాసినవాడు కావచ్చమ్మా. అమ్మ నాలుక మీద 4 బీజాక్షరాలు రాసిందంటే మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. జయ జననీ సుధా సముద్రాంత హృజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాట వీమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాస ప్రియే కృత్తి వాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూళీశ నాధత్రికేశాను మత్పుత్రికే శేఖరీభూత సీతాంశు రేఖామయూఖావళీనగ్ధ స్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్ని భబ్రుల్లతా పుష్ప సందోహ సందేహ కృర్ణాసికామౌక్తికే చారు గోరోచనాపంక కేళీలలామాభిరామే సురామే రమే ప్రోల్ల సద్వాళికాముక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి గండస్థలం యస్త కస్తూరికా పత్ర రేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనీగీత సాంధ్రీ భవన్మంద్ర తాంత్రీశ్వరే వల్లకీవాదన ప్రక్రియాలోల తాళీ దశాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సన్మాన్వితే చారు గోరోచనాపంక కేళీలలామాభిరామే సురామే రమే ప్రోల్ల సద్వాళికాముక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి అని అమ్మవారిని వర్ణన చేసేసి సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ శక్త్యాత్మికే సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే సర్వ దీక్షాత్మికే జగన్మాతృకే పాహిమాం 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 దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః అని కాళిదాసు గారు ఆ రోజున చెప్పుకోలేదమ్మా. అందుకని అమ్మా ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా. మూగివాడు కావచ్చమ్మా, నీ చరణ నిర్ణేజన జలాన్ని ఇలా తాగాడా కవిత్వం పొంగి ప్రవహించేస్తుంది కదమ్మా వాడిలోంచి. అది ఆ నీళ్లు ఎటువంటి నీళ్ళమ్మా? ఆ నీళ్లు ఒకసారి నీ పాదములు కడిగిన నీళ్లు అవి ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం. అమ్మా నీళ్ళు ఎటువంటి నీళ్ళో తెలుసా? ఆ నీళ్లు సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసి 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 ఆ సరస్వతీదేవి నోటిలోంచి వచ్చినటువంటి ఎర్రటి ఊట ఎటువంటిదో నీ పాదములు కడిగిన నీరు అటువంటిది. మానసికంగా ఒక్కసారి పుచ్చుకున్నా
వాడికి నీ అనుగ్రహము భాషిస్తుంది కదమ్మా. అటువంటి తల్లివమ్మా నువ్వు. అందుకనే అమ్మా ఎప్పుడు తాగుతానమ్మా. శంకరులు తాగలేదండి ఆ నీళ్లు. శంకరులు ఎన్ని మార్లు తాగారో, లేకపోతే సౌందర్య లహరి వారి నోటి వెంట వస్తుందా? అటువంటి శంకరులు నేను తాగాను మీరు తాగండి అనరు. ఎంత వినయంగా మాట్లాడతారో చూడండి. పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం. అమ్మా నీ పాదములు కడిగిన నీరు ఎప్పుడు నేను విద్యార్థినై తాగుతానా అని ఎదురు చూస్తున్నానమ్మా. నా కోరిక తీరుతుందా అమ్మా? మీరు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఎప్పటి నుంచో కోరికమ్మా, క్లాసులో అందరూ టీషర్ట్లు వేసుకొస్తారమ్మా, 30 రూపాయలటమ్మా, ఎంత బాగుంటాయో తెలుసా, ఇలా చిన్ని కన్నాల్లో ఉంటాయమ్మా, కాలర్ కూడా ఉంటుంది, మా క్లాసులో అందరూ అంటారు నువ్వు తెల్లగా ఉంటావు, నువ్వు కానీ డార్క్ కలర్ టీషర్ట్ వేసుకొస్తే ఎంత బాగుంటుందో, ఎరా నువ్వు టీషర్ట్ కొనుక్కోవా అంటారు. నేను చెప్పానమ్మా నాకు మా అమ్మగారు కొంటారు, నాకేం కావాలో మా అమ్మ చూసుకుంటుందని చెప్పాను. నువ్వు చూస్తావు కదమ్మా నాకేంటని పిల్లాడు వెళ్ళిపోయాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది, వెంటనే పరుసెట్టుకుని ఒకవేళ జ్వరంగా ఉండి వెళ్ళలేనటువంటి అమ్మైనా కూడా ఏ రిక్షాయో చేయించుకుని వెళ్ళి టీషర్ట్ పట్టుకొచ్చి చెమటతో ఉన్నా సరే పిల్లాడు రాగానే నాన్న చొక్కా బని నీకోసం ఏం తెచ్చానో చూసుకో అని చెప్పి ఆ డార్క్ కలర్ టీషర్ట్ చూపించి వాడికి ఆ టీషర్ట్ వేసి చూసుకుని మురిసిపోయి వాడద్దం దగ్గరికి వెళ్ళి చూసుకోవడం కాదు, ముందు ఈవిడే మురిసిపోయి వాడి బుగ్గలన్నీ ముద్దులు పెట్టేసుకుని కౌగులించేసుకున్న అమ్మలా, అమ్మా నేను ఇప్పుడు తాగుతానమ్మా నీళ్లు అని అనరా? ఒక్కసారి జీవితంలో అన్నావా? నిన్ను తాగిస్తాను నాన్న, నువ్వేమడిగావు, నా కాళ్ళు కడిగిన నీళ్ళు అడిగావు, తప్పకుండా తాగిస్తానంటుంది అమ్మ. సమయం సందర్భం చూసి ఎప్పుడో తాగించేస్తుంది ఆ తల్లి, తప్పకుండా అనడం నేర్చుకోరా. ఇది ఆవేదన శంకరాచార్యులు వారిది. జగద్గురువులు ఈ ఆవేదన చెంది మనకి చెప్పకపోతే వారికి వచ్చిన నష్టం ఏమిటి? అయ్యో పాపం వీళ్ళు ఎప్పటికి ఉద్ధరింపబడతారు, ఎప్పటికి తెలుసుకుంటారు, వీళ్ళకి అడగడం కూడా చేత కావట్లేదు అమ్మని అని మనయందు కృపతో ఏమి అమృత గుళికలండి ఆ శ్లోకాలు. మానసిక దర్శనం ధ్యానం ఒక్కొక్క భూమికి దాటిన కొద్దీ ఇక్కడే ఆనందం పొందేయడానికి కావలసిన సమస్త సామాగ్రిని ఆ శ్లోకాలలో జొప్పించి మహానుభావుడు మనకు అందించినటువంటి మహాపురుషుడు శంకరులు. అమ్మ నీ పాదాలంటే ఏమిటో తెలుసా అమ్మా? నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచసిబి తరుణాం దివ్యానాం హసతైవతే చండి చరణౌ ఫలాని స్వస్యేప్య కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ. ఏమి శ్లోకాలండి! ఒక్కొక్క సౌందర్యలహరి శ్లోకం చదువుకుంటుంటే మనస్సు పొంగిపోతుంది. అందులో అంటారు నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచసిబి. అమ్మా దేవలోకంలో ఉన్న స్త్రీలున్నారే, ఆ ఇంద్రుడి భార్య శచీదేవి వాళ్ళకి చిన్న గోరోజనం అంటే చిన్న బుద్ధిలో వ్యగ్రత ఉంది. ఎందుకని? మాకు కల్పవృక్షం ఉంది, మాకు కామధేను ఉంది, మాకేమిటి, మాకేమైనా కోరిక వచ్చిందా కల్పవృక్షం దగ్గరికి వెడతాం, వెళ్ళి ఓ కల్పవృక్షమా మాకు ఈ కోరిక తీరాలంటాం. ఇప్పుడు కల్పవృక్షం ఏం చేస్తుంది? తన చిగురుటాకుల వంటి చేతులతో వీళ్ళ కోరిక తీర్చడానికి కావలసినటువంటి పళ్ళని పండించి వాళ్ళ చేతుల్లో పెడుతుంది. ఆ ఫలముల ద్వారా వాళ్ళ కోరికలు తీరుతాయి. కానీ అమ్మా దరిద్రులకి బెంగలేదమ్మా. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అలాంటి బెంగలేం లేవు. ఎందుకో తెలుసా అమ్మా? నీ పాదాలు తలుచుకుంటే చాలు కొన్ని కోట్ల కల్పవృక్షాలు ఎందుకు పనికొస్తాయమ్మా నీ పాదాల ముందు. వాడు ఎక్కడ ఉండనివ్వండి, ఎంత బెంగలో ఉండనివ్వండి, ఒక్కసారి అమ్మా అన్నాడు అనుకోండి. అందుకే వ్యాసుల వారు ఇంకో నామం రాయలా, లలితా సహస్రానికి మొదటి నామం శ్రీమాత. అమ్మలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అమ్మ నామం నాకు జ్ఞాపకం రాలేదండి అని మీరు అనక్కర్లేదు, అమ్మా అంటే చాలా ఆవిడే పలుకుతుంది. దూర్చటి అమ్మని అడిగాడు, ఎంత భక్తో చూడండి. అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచున్ చూడగా బోకు నాకిమ్మై తల్లియు తండ్రియన్ గురుడు నీవే కాక సంసారపుం చిమ్మంచి కటి కప్పకుండ కనుమా శ్రీకాళహస్తీశ్వర. అమ్మా నాన్నగారండి, అమ్మా నాన్నగారండి అని నేను ఎవరినన్నా అంటుంటాను కదా, ఎవరన్నా కనబడితే అమ్మా అని మాట్లాడుతుంటాను. అప్పుడు నేను ఓయ్ నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు అని అనకే అమ్మా, నేను ఇప్పుడెప్పుడు అమ్మా అమ్మా అన్నా కూడా ఆ మాట అమ్మా నిన్నేనమ్మా, మా అమ్మవి కాబట్టి నిన్నంటున్నాను. నేను ఎవరినన్నా నాన్నగారండి అంటే అది వాళ్ళని కాదు, ఎవరినంటున్నానో తెలుసా? అయ్యా అని నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మాట్లాడితే అయ్యా మీరు అని నేను మాట్లాడితే అయ్యా అని నేను ఎవరినన్నానో అది వాళ్ళని కాదు, నేను పరమశివుణ్ణి అంటున్నాను.
అందుకని నేను ఎప్పుడెప్పుడు ఆ మాటలన్నా నువ్వు వాళ్ళతో అన్నావు మా గురించి అనలేదు అని అనకు స్వామి, నీ గురించే అంటున్నట్టు లెక్కేసేసుకో, వేసేసుకుని నన్ను ఉద్ధరించి సంసారపు చీకటి నన్ను కట్టకుండా కాపాడేసేయి. దూర్జటి గడుసుతనం చూడాలి భక్తిలో. శంకరాచార్యులు వారిని అనుకరించాడు ఆయన. శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కొల్వబోధున మహాకాళేషు పూజింతునో నా శీలం బణువైన బేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నేను శ్రీశైలం ఏం వెళ్ళలేదు, నేను కాశీ వెళ్ళలేదు, నేను ఏదో ఇంకో క్షేత్రానికి వెళ్ళలేదు. వెళ్ళకపోయినా నేను ఎక్కడో ఏదో చిన్నది ఒక్కొక్కప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా శివ అంటాను కదా, అన్నని చూసి అమ్మో దూర్జటి శివ శివ అన్నాడు తెలుసా అని దాన్ని నువ్వు చాలా గొప్పగా చేసేసి అమ్మో దూర్జటి శివ అన్నాడు, దూర్జటి శివ అన్నాడని అందరికీ చెప్పి, ఎందుకని నా ఎందంత అనుగ్రహంతో అదేదో పెద్ద పుణ్యం కింద చేసేసి నన్ను తీసుకొచ్చి నీ పాదాల దగ్గర కట్టిపారేసుకో. అదేంటి అలా ఎందుకు చెయ్యాలి నీకు? ఏం నువ్వెప్పుడో శివ అంటావా అంటే అమ్మో శివ అన్నాడు శివ అన్నాడని నేను నీ పాదాల దగ్గర పెట్టేసుకోవాలా? ఎందుకు పెట్టుకోవాలి అంటావేమో. నీకో మాట చెప్పనా శంకరా, ఎంత గడుసుతనంగా మాట్లాడారో చూడండి దూర్జటి. ఆయన అన్నారు, అమ్మా నేను పాలుంబువ్వయు పెట్టరా కుడువరా పాపన్న లేయన్న రమ్మంచు వచ్చిన అరిటి పండ్లు కొనితే లేకున్నన్ ఒల్లనంటే తల్లిదండ్రులప్పుడు అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులన్ కుడుపరా శ్రీకాళ హస్తీశ్వరా. తండ్రి అమ్మ పెరుగన్నం కలుపుతుంది చేతిలో, కలిపి బంగారు గిన్నెలో పట్టుకుని నాన్న అన్నం తినరా నాన్న అన్నం తినరా అంటే వీడి మూతి అని ముడుచుకుంటాడు. ఒక్క ముద్ద తినరా, అడిగో చందమామ చూడరా ఆకాశంలో. అమ్మల కన్నా రచయిత్రులు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. వాళ్ళు పిల్లలకి అన్నం తినిపించడానికి ఎన్ని కథలల్లేస్తారో చెప్పలేను. అక్కర్లేని అన్ని విషయాల్లోనూ వాళ్ళు ఆనందం పొందేస్తారు. అగో కుక్క కుక్క అగో కుక్క చూశానన్నా కుక్క ఎక్కడి నుంచి వచ్చేస్తుందండి అంత ఆర్ట్. నిజంగా ఉట్టినే కూర్చుని మీరేమండి బాల్కనీలో కూర్చుని ఆ కుక్కను చూసి కుక్క అనండి అనమండి అంటారా ఎవరైనా? ఓ పిల్లాడు పుట్టనివ్వండి, వాడు అన్నం తినకపోనివ్వండి, వాళ్ళకి ఇంకా ఏది అక్కర్లేదు ప్రపంచం, వాడు అన్నం తినడమే కావాలి. వాడిని పట్టుకుని నన్న కుక్క అగో పిల్లి చూసా పిల్లి అమ్మో పిల్లి, ఎందుకంత తాపత్రయం? వీడు అన్నం తినడానికి. వాడు ఇంత పెడితే నాన్న తినరా కమ్మటి పెరుగు నాన్నగారు నీ కోసం తెచ్చారట, అమ్మ నీకు కలిపిందిట, బాబు తింటాట అంటే వాడంటాడు అరటిపండు కలిపితే తింటానంటాడు. అప్పుడు పాపం ఆవిడ ఏమంటుంది, ఏమంటే అరటిపండు ఉంటే తింటాటండి అంటుంది. పాపం ఇంత అలిసిపోయి వచ్చిన ఆయన పెచ్చాయన చొక్కా వేసుకుని ఆలుంగితోటి అక్కడ కొట్టుకెళ్ళి ముగ్గిన 2 అరటిపండ్లు అట్టుకొచ్చి అరటిపండు కలిపి తింటాడు. ఎందుకు పెట్టాడు తండ్రి అలాగా? కొడుకు కనుక నువ్వు నన్ను అలాగే నీ పాదాల దగ్గర ఎట్టుకోవాలి. ఎందుకో తెలుసా, నేను నిన్ను నాన్న అన్నాను.